రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, ప్రపంచంలోని అత్యంత ప్రొఫెషనల్ ఆర్మీ, చాలా సుసజ్జితమైన సుసన్నద్ధమైనటువంటి సైన్యాల్లో ఒకటి పాకిస్తానీ ఆర్మీ. టాప్ 10 ఆర్మీస్ లెక్క గనక తీస్తే అందులో 9వ పొజిషన్ 10వ పొజిషన్లో పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంటుంది. సంఖ్యాపరంగా, సైన్యపరంగా, వాళ్ళ యొక్క సామర్థ్యపరంగా కూడాను చాలా పేరెన్నికగన్నటువంటి ఆర్మీ పాకిస్తానీ ఆర్మీ. అలాంటి పాకిస్తానీ ఆర్మీని, పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తము జనాభాలో కేవలం 3.6% ఉన్నటువంటి బలూచులకు సంబంధించినటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ పడితే అక్కడ ఎందుకు కొట్టగలుగుతోంది, ఎందుకు వాళ్ళని చావుదెబ్బ తీయగలుగుతోంది? 36 గంటల్లో 130 మందిని చంపేయటము, లాస్ బేలాలో ఉన్నటువంటి ఆర్మీ కంటోన్మెంట్ లోపలికి ఏకంగా ప్రవేశించి అక్కడ దాదాపు 30% కంటోన్మెంట్ని ఒక 4-5 రోజుల పాటు తన కబ్జాలో ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా ఉంచుకోగలుగుతోంది? ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ ఉన్నటువంటి పష్తూన్ తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాయుధులు భయంకరమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నటువంటి మిలిటరీ ఆఫీసర్స్ని ఎత్తుకుపోయి వాళ్ళ దగ్గరకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి కానీ వదిలిపెట్టడం లేదు. ఈ రకంగా ఇంత ప్రొఫెషనల్ ఆర్మీ, ప్రపంచంలోని టాప్ 10లో ఒకటిగా పేరెన్నికగన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి ఇన్ని ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు బెలూచిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఆపరేషన్ హెరాఫ్ పేరిట ఏదైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఆపరేషన్ బ్లాక్ థండర్ అని మనము ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చును, ఈ మొత్తం ఆపరేషన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క మొత్తం సైనికులు ఎంతమంది? 800 నుంచి 1600 వరకు లెక్క చెప్తున్నారు. ఒక 1500 మంది ఉన్నారని మనం చెప్పుకున్నప్పటికీ వీళ్ళు 72 గంటల పాటు బలూచిస్తాన్లోకి వెళ్ళేటటువంటి అన్ని మార్గాల్ని, డేరా గాజీ ఖాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్వాకి వెళ్ళేటటువంటి ద్వారము మార్గము, అదేవిధంగా డేరా ఇస్మాయిల్ ఖాన్ నుంచి పంజాబ్ నుంచి బలూచిస్తాన్లోకి వచ్చేటటువంటి మార్గము, అదేవిధంగా షుకూర్ నుంచి సింధులో నుంచి వచ్చేటటువంటి మార్గము, అదేవిధంగా సిపిఈసి నుంచి లోపలికి వచ్చేటటువంటి 3వ మార్గం ఏదైతే ఉందో బలూచిస్తాన్లోకి వచ్చే మార్గం, నాలుగిటిని 72 గంటల పాటు తమ కబ్జాలో ఎలా ఉంచుకోగలుగుతున్నారు? అసలు పాకిస్తాన్ ఆర్మీకి ఏమైంది? ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు ఇలా దెబ్బలు తింటోంది? ఆలోచిస్తే పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ పాలకులు ఏళ్ల తరబడి చేస్తున్నటువంటి తప్పిదాల కారణంగానే ఇలా జరుగుతుంది. నిజానికి పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు అటు బలూచిస్తాన్ కానీ ఇటు ఖైబర్ పఖ్తూన్వా కానీ ఈ 2 చోట్ల జరుగుతున్నటువంటి సైనిక ఆపరేషన్లో బలూచిస్తాన్లోకి బలూచులను పంపలేరు. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో పష్తూన్లు ఎవరైతే ఉన్నారో, పఠాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపలేరు. అన్ని చోట్ల పంజాబీ సైనికుల్ని పంపాల్సి వస్తుంది. ఎందుకంటే పష్తూన్ తిరుగుబాటుదారుల మీద కాల్పులు జరపరు, అదేవిధంగా బలూచ్ ప్రజలపైన కాల్పులు జరపరు. కాబట్టి పంజాబీలను పంపాల్సి వస్తుంది. వీళ్ళకి అక్కడి భాష రాదు. పష్తూన్లు మాట్లాడేటటువంటిది పష్తో దారీ భాష, అది ఉర్దూ కాదు, పంజాబీ కాదు. అదేవిధంగా బలూచిస్తాన్లో బలూచీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ పంజాబ్లో ఉన్నటువంటి పంజాబీ సైనికులకు రాదు. దాంతో వీళ్ళకి భాష అర్థం కాదు. రెండవది ఇంటెలిజెన్స్ లేదు, సమాచారం సేకరించేటటువంటి నెట్వర్క్ లేదు. దీనితోటి ఈ సైన్యాలు వెళ్ళడము, దెబ్బతినడం జరుగుతోంది. సమస్య ఏంటంటే ఈ బలూచ్ పష్తూన్లని పంపకపోవడానికి కారణం ఏమిటి? పాకిస్తాన్లో ప్రయత్నపూర్వకంగా బలూచుల సంఖ్యను, సైన్యంలో బలూచుల సంఖ్యను, అదేవిధంగా పష్తూన్ల సంఖ్యను తగ్గించడం జరుగుతోంది. ఒక 66 బలూచ్ రెజిమెంట్స్ ఉన్నాయి, కానీ వాటిని చాలా కాలంగా ప్రయత్నపూర్వకంగా మిక్స్డ్ రెజిమెంట్స్ చేశారు. అంటే బలూచులే మెజారిటీగా ఉండకుండా వేరే వాళ్ళను కలిపి అదొక కలగూర గంపగా చేయటంతో పేరుకు బలూచ్ రెజిమెంట్, మిగతా వాళ్ళు నాన్ బలూచెస్ ఎక్కువగా ఉండడం,
దీంతో బలూచుల సంఖ్యను క్రమేపీ తగ్గించే ప్రయత్నం, అదేవిధంగా పఠాన్ల సంఖ్యను కూడా తగ్గించే ప్రయత్నం జరిగింది, ప్రయత్నపూర్వకంగా జరిగింది. 1971 నుంచి ఈ ప్రయత్నం జరుగుతోంది. 1971 వరకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లందరూ పఠాన్లే. జనరల్ ఆయూబ్ ఖాన్ కావచ్చు, యాహ్యా ఖాన్ కావచ్చును, వీళ్ళందరూ కూడా పఠాన్లు. 1971 యుద్ధం తరువాత నుంచి పాక్ ఆర్మీలో పంజాబీ ఆర్మీ చీఫ్లు రావడం మొదలైంది. నెమ్మదిగా బలూచుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. అదేవిధంగా పష్తూన్ల రిక్రూట్మెంట్ను ప్రయత్నపూర్వకంగా తగ్గిస్తూ వచ్చారు. ఈరోజు మొత్తం పాకిస్తాన్ ఆర్మీలో కేవలం 4% బలూచ్ సైనికులు ఉన్నారు. వీళ్ళను బలూచిస్తాన్లోకి పంపరు. కేవలము 12% మాత్రమే పష్తూన్ సైనికులు ఉన్నారు. ఈ పష్తూన్ సైనికుల్ని కూడాను పంపడానికి ఇష్టపడటం లేదు. వీళ్ళని 20% నుంచి 12%కి తగ్గించారు. అయితే 12% కదా అని అనుకోవచ్చును. నిజానికి ఏ సైన్యంలోనైనా కూడాను ఒక కొంత భాగం మాత్రమే యుద్ధం చేసే సైన్యం ఉంటుంది. దాన్ని ఆర్మీ వాళ్ళు టీత్ అంటారు. మిగతావి సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, ఈ సిగ్నల్స్ ఉంటారు, మిగతా అనేక రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. దీన్ని టెయిల్ అంటారు. ఆర్టిలరీ కావచ్చును, ఇన్ఫాంట్రీ కావచ్చును, ఈ రకంగా మెకనైజ్డ్ రెజిమెంట్స్ కావచ్చును, ఇవన్నీ కూడాను దీన్ని టీత్ అంటారు. టీత్ టు టెయిల్ రేషియో గనక చూసినట్లయితే మన ఆర్మీలో కూడాను యాక్చువల్గా యుద్ధం చేసేవాళ్ళు 40% ఉన్నట్లయితే ఒక 60% మంది టెయిల్ అంటే వివిధ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఆర్మీ పోరాడే సైనికులకు రకరకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీలో తమాషా ఏంటంటే వాళ్ళ టీత్ అంటే దాడి చేసి యాక్చువల్ యుద్ధ భూమిలో దిగి ఆపరేషన్స్ నిర్వహించే సైన్యం ఏదైతే ఉందో దానిలో మొత్తం సైన్యంలో సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ బలూచుల సంఖ్య ఎక్కువ, పష్తూన్ల సంఖ్య ఎక్కువ. వీళ్లను పంపకుండా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పంజాబీలను, సింధీలను ముందుకు పంపడం ద్వారా నిజమైనటువంటి పోరాటపు అలవాటు, కొంత అనుభవము ఉన్నటువంటి సహజంగా పోరాట జాతులైనటువంటి బలూచ్ సైనికుల్ని వీళ్ళని పంపకపోవడంతో ఓన్లీ పంజాబీ సైనికులు వెళ్ళటం. పంజాబీ సైనికులు ఇప్పటి వరకు పెద్దగా యుద్ధాలు గెలిచినట్టు పాకిస్తానీ పంజాబీ సైనికులు దాఖలాలు లేవు. కాబట్టి వీక్ ఆర్మీని పంపుతున్నారు. ఈ ఆర్మీ దగ్గర ఆయుధాలు లేవు, ఈ ఆర్మీ దగ్గర సరైనటువంటి నాయకత్వం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడాను సరైనటువంటి నాయకత్వం ఇచ్చేటటువంటి స్థితిలో లేదు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం కూడా చాలా తక్కువగా ఉంది. వాళ్ళ సైన్యంలోనే ఉన్నటువంటి బలూచులు, పష్తూన్ల యొక్క లాయల్టీ, విశ్వాసయోగ్యత మీద నమ్మకం లేదు. దీనితోటి ఒక బలహీనమైనటువంటి పాకిస్తాన్ సైన్యము ఈ ఆపరేషన్లు చేస్తోంది, దెబ్బతింటోంది, భయంకరంగా దెబ్బతింటోంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ ప్రపంచంలోని టాప్ 10 ఆర్మీస్లో ఒకటిగా పేరున్నప్పటికీ ఇంత చిన్న సైన్యాల చేతిలో, తిరుగుబాటుదారుల చేతిలో ఘోరమైనటువంటి దెబ్బతింటోంది. ఇదంతా వింటుంటే మన మనసులో ఒక సందేహం కలగవచ్చును. ఇదే సమయంలో భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేయవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, సరైన నాయకత్వం లేదు, అంతర్గతంగా కలహాలు ఉన్నాయి. ఈ సమయంలో గనక భారత్ దాడి చేస్తే సులువుగా గెలవచ్చు కదా అని. అయితే ఈ అంచనా, ఈ రకమైనటువంటిది ఆవేశంతో కూడుకున్నటువంటి ఆలోచన. వాస్తవంగా ఇటువంటి గొడవ గనక జరిగితే అంతర్గత కలహాలు వెనక్కి వెళ్ళి అందరూ ఒకటయ్యేటటువంటి ప్రమాదం ఉంది, ఒకటి. రెండవది, ఈ యుక్రెయిన్ చాలా బలహీనం కాబట్టి ఒక 2 వారాల్లో యుద్ధం ముగించొచ్చని రష్యా వెళ్ళింది. కానీ అమెరికా, నేటో దేశాలు వీటన్నిటి సహకారము, ఆయుధాలు, మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా సహకారం అందేసరికి యుక్రెయిన్ ఇప్పటికీ 2 సంవత్సరాలుగా పోరాడగలుగుతుంది. 2 సంవత్సరాలు దాటి కూడా పోరాడుతోంది. ఇప్పటికీ ప్రతిదాడులు చేయగలుగుతుంది. కాబట్టి అమెరికా తదితర వెస్టర్న్ కూటమి దేశాలు పాకిస్తాన్కి కనుక సహకరిస్తే భారతదేశం ఇప్పుడు రష్యా లాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చును. ఇదే సమయంలో చైనా కూడా మన దేశం పైన దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 2 ఫ్రంట్ వార్ పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ సైన్యము బలహీనపడుతోంది, లోపల నుంచి బలహీనపడుతోంది. బయట నుంచి యుద్ధము గనక వచ్చినట్టయితే పరిస్థితులు మారవచ్చును. అందుకే మన నాయకత్వము ఇది యుద్ధం చేసే సమయం కాదని
సరిహద్దుల దగ్గర వేచి చూస్తోంది, చొరబాటు రాకుండా ఆపుతోంది, పాకిస్తాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీసే పని అంతర్గతంగానే జరుగుతోంది. అంతర్గతంగా అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇటు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఈ రెండు ఒక కూటమిగా ఫార్మ్ అయినాయి. కూటమిగా ఫార్మ్ అయిన తర్వాత పాకిస్తానీ సైన్యానికి చాలా పెద్ద దెబ్బ. తన సైన్యంలోనే ఉన్నటువంటి దాదాపు 20% సైనికుల యొక్క లాయల్టీ, అసలు వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారా లేదా అన్నది తెలియని పరిస్థితి. పోరాట వీరులైనటువంటి పష్తూన్లను, బలూచ్లను యుద్ధానికి పంపలేని పరిస్థితి. ఇది ఇలా ఉండగా పష్తూన్లు, బలూచులు కలిసి కూటమి ఫార్మ్ చేసుకున్న సమయంలోనే సింధులో ఉన్నటువంటి సింధ్ లిబరేషన్ ఆర్మీ జనరల్ కూడాను వీళ్లతో సంప్రదింపులు జరిపి, మాకు ట్రైనింగ్ కనుక మీరు ఇచ్చినట్టయితే మేము కూడా ఇదే సమయంలో యుద్ధం చేస్తాము పాక్ సైన్యం పైన అని చెప్పటము, ఇవన్నీ కూడాను పాకిస్తానీ సైన్యము అంతర్గతంగా బలహీనమయ్యేటటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు ఘనత వహించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఈరోజు తన సాధారణ ప్రజల దాడిని కూడా తట్టుకోలేనటువంటి దుస్థితికి వచ్చింది. ఈ తమాషాని భారతదేశం చూస్తూ ఉన్నట్లయితే తనంతట తానుగా మునిగిపోయే పడవను మళ్ళీ ఒక తోపు తోయాల్సినటువంటి అవసరం లేదేమో అని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.